వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పై టీడీపీ నేత సేవల దేవదత్ చేసిన వ్యాఖ్యలపై మున్సిపల్ విభాగ ప్రధాన కార్యదర్శి మోదుగు ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. విజయవాడలో దేవాదాయ శాఖ భూముల కబ్జాపై జరుగుతున్న అంశాలను ప్రస్తావిస్తూ తమ పార్టీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు ఆయన. ఇక ప్రజా సమస్యలపై చర్చ జరగాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అక్కడ కనీసం విలేకరులకు అతను ఎవరో కూడా తెలిసే పరిస్థితి లేదు. అతను ఎవరనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చెప్తా ఉన్నాడు. ఇది ఆయన పరిస్థితి. మరి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మన ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి దుర్మార్గమైనటువంటి పాలన గురించి, అదేవిధంగా మన ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి రైతు విభాగాల గురించి కానీ, అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు మొత్తం కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఎంపీ గారు చేసేటటువంటి అరాచకమైనటువంటి పాలనను మరి సాక్షాత్తు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారే కాదు, మన 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానే చెప్తా ఉన్నారు. మరి ఆ యొక్క అవినీతి గురించి మరి అడిగిన దానికి సమాధానం లేక రకరకాలుగా మరి బెడదో పెట్టిస్తా ఉన్నారు. అంతకుముందు గత సంవత్సరం క్రితం మేము ఒక ప్రశ్న అడిగాం. ఎంపీ గారు 5 కోట్లు ఇచ్చారు మాటలు కట్టిపెట్టి గంపలగూడెంలో ఉన్నటువంటి సమస్య మొన్న రైతుల గురించి మాట్లాడితే మాకు బస్తాలు ఉన్నాయి, లేకపోతే ధాన్యం పండింది అని కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. 3 రోజులు తిరకమంగలే కలగరలోని మీ సాక్షాత్తు ఎమ్మెల్యే రోడ్డు మీద కూకున్నాడు. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎంతమందిని మోసం చేద్దాం అనుకుంటున్నారు. ఈ రైతులకు ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క రైతుకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. గచ్చిత్రం లేక కొన్నారే తప్ప మీరేమైనా రైతుల మీద ప్రేమతో కొన్నారా? అంతేగాని మీరు కళ్ళబొల్లి మాటలు మానేయండి. ఇకనైనా మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇదే విధంగా స్పందిస్తారు. మీరు ఇంతకు మించి హద్దు దాటితే ఈసారి వేరే లేకుంటుందని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు. ఏలూరు నగరంలోని ఆర్ఆర్పేటలో ఎన్ స్క్వేర్ హోటల్లో జిందాల్ ఇండియా లిమిటెడ్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పరిసర ప్రాంతాల డీలర్లు, వ్యాపార భాగస్వాములు హాజరయ్యారు. ఏపీ జిందాల్ మేనేజర్ డాక్టర్ వి నవీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కంపెనీ అగ్రస్థానంలో కొనసాగుతుందని తెలిపారు. కలర్ కోటెడ్ షీట్స్, అలాగే జిఐ పైప్స్ వంటి నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారులు విశ్వాసం పొందుతున్నారంటూ పేర్కొన్నారు. వ్యాపార భాగస్వాముల సహకారంతో సంస్థను మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి పంచాయతీలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా మారింది. 12 కుటుంబాలు గుక్కిడి నీటి కోసం కొండలెక్కుతూ ఇబ్బందులు పడుతున్నాయి. అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు కొర్రా గోపి, కౌసల్య ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో వినూత్నంగా నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఊర్లో మంచినీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎండలకి గడ్డ మొత్తం ఎండిపోతుంది. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చింతపల్లి పంచాయతీ నీలగెడ్డపేట గ్రామంలోని అమరాల వీధిలో గత 10 సంవత్సరాలుగా శుభ్రం చేయని కాలువను క్లీనింగ్ చేశారు. ఇక నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆదేశాల మేరకు జనసేన నాయకులు బర్రి తాతారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సచివాలయ సిబ్బంది సహకారంతో కాలువను శుభ్రం చేయడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాన్ని పారిశుధ్యంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన 6 నెలల చిన్నారి మోషిష అరుదైన జెనెటిక్ వ్యాధితో బాధపడుతుంది. చికిత్స కోసం విదేశాల నుంచి వచ్చే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్కు సుమారు 16 కోట్లు అవసరమని వైద్యులు తెలిపారు. అంతటి భారీ వ్యయం భరించలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు రాము నాయుడు, రూపా దంపతులు ఇక ప్రభుత్వ సాయం కోసం వేడుకుంటున్నారు. సీఎం అలాగే డిప్యూటీ సీఎం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా ప్రత్యేక సహాయం ద్వారా తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలి అంటూ వారు కన్నీరు మున్నీరుగా అభ్యర్థిస్తున్నారు. నారా లోకేష్ గారికి, మన గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి మా కుటుంబం తరపున మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామం. నా పేరు రూప, మా పాప పేరు మోహిష. ఈమె 2025 డిసెంబర్ 11 జన్మించింది. ఈ పాప పుట్టిన తర్వాత బాగానే ఉంది 2 మంత్స్ వరకు. 2 మంత్స్ తర్వాత కాళ్ళు చేతులు ఆడించట్లేదని చెప్పి, మెడలు నిలబడట్లేదని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్. అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడ టెస్టులు చేయించిన తర్వాత టెస్టుల్లో తెలిసింది SMA type 1 జెనెటిక్ ప్రాబ్లం ఉందని చెప్పి తెలిసింది. దీనికోసము మందులు లేవు మన ఇండియాలో, అవుట్ ఆఫ్ నుంచి తెప్పించాలి. ఇంజెక్షన్ 16 కోర్స్ ఇంజెక్షన్ ఉంది. అది చేస్తేనే పాప ప్రాణాలు బాగుంటాయి, పాప మంచిగా ఉంటది. అది కూడా 2 years లోపల చేయించాలండి. చేయించకపోతే పాప ప్రాణాలకు కూడా ప్రమాదం అని కూడా చెప్పారు. మా పాపకు కూడా మీరు సపోర్ట్ చేసి, మీ అందరి సపోర్ట్ మా పాపకు కావాలి. మీరు సపోర్ట్ చేసి మా పాపని కాపాడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మాది పేద కుటుంబం అండి. మేము బతకడానికి కూడా కష్టము. ఇక్కడ బతకలేక, విలేజ్ లో ఇక్కడ బతకలేక అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోయామండి. అక్కడ మా ఆయన ఫార్మసీలో పనిచేస్తారు. రోజు పనికి వెళ్తేనే మాకు డబ్బులండి. ఇంటి దగ్గర బతకడానికి కూడా కష్టమే అండి. ఈ ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకోలేమండి. 16 కోట్లు అంటే మేము తేలేము. ఎక్కడి నుంచి తేగలమండి? ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 5 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లుగా తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు విజ్ఞానం, వినోదం అందించేందుకు ప్రతి సంవత్సరం ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ఆటలు, పాటలు, డాన్స్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. తాళ్లరేవు ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే సమ్మర్ క్యాంప్ని ఎప్పటి నుంచి నిర్వహించాలనే దాన్ని చర్చించుకోవడానికే ముందస్తుగా మనం ఇక్కడ కూర్చున్నాం అనమాట. దీనిలో భాగంగా ఎప్పుడు నిర్వహిద్దాం అనేది ఒకసారి అందరి అభిప్రాయం చెప్పాలి. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, దాన్ని ఉదయం నిర్వహిద్దామా సాయంత్రం నిర్వహిద్దామా అని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. దానికోసం ఒక్కొక్కరు మాట్లాడి ఉదయం నిర్వహిద్దామా సాయంత్రం నిర్వహిద్దామా లేకపోతే కొద్ది రోజులు పోస్ట్పోన్ చేద్దామా, స్కూల్కి ముందు తీసే ముందు చేద్దామా, అది ఎప్పుడు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు తాళ్లరేవు ప్రజా సంఘాల కార్యాలయంలో సమ్మర్ క్యాంప్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తాం. సాయంత్రం 5 గంటల నుంచి పిల్లలకి ఆటలు పాటలు గ్రౌండ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున మన ప్రాంతంలో ఉన్నటువంటి విజయవంతం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా పిల్లలకు వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు, డ్యాన్స్ పోటీలు, అదేవిధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మ్యాజిక్ షో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం నంబూరువారిపాలెంలో ఆపరేషన్ క్లీనప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య కార్మికులు కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లడం వంటి పనులు చేపట్టారు. ప్రజల సహకారంతో పట్టణ అభివృద్ధి సాధ్యమని అధికారులు తెలిపారు.
నువ్వు కరెంట్ కడద్ది మా మామ మళ్ళీ వాళ్ళు కరెంట్ పక్కన కొంత తేడా రావాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసేవాళ్ళు ముందు రేపటి నుంచి మా గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మనకి ఒక 1 మంత్ అనేది ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం ఒక 1 వీక్ అనేది స్వీపింగ్ అనేది ప్రతి రోడ్డు చేయాలి, ప్రతి ఏరియా కూడా నీట్గా ఉంచాలి అనేది ప్రజల సహకారంతో జరగాలనేది కాన్సెప్ట్. అందులో భాగంగా మనం ఈరోజు చిన్న అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. కాబట్టి ప్రతిరోజు ఒక ఏరియాని తీసుకొని ఆ ఏరియాలో గ్యాంగ్ వర్క్స్ పెట్టి శానిటేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టింది. కాబట్టి మెయిన్ ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమాన్ని మేము సంపూర్తిగా చేయలేము. అందువల్ల ప్రతి వార్డులో తిరిగినప్పుడు ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో నాకు సహకరించాలని ఎస్ఎస్జి మెంబర్లందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మన అంశం తడి చెత్త పొడి చెత్త గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతిరోజు మీకు చెత్త బండి వస్తుందమ్మా. వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసామండి. అలాగే ప్లాస్టిక్ మాత్రం వాడద్దు ఎవరు. దీనివల్ల మనకి ఆరోగ్యానికి హానికరం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారించి. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బంగ్లా రోడ్లోని చిన్ని శాంతయ్య పిచ్చమ్మ సేవా సదన్లో స్త్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వివిధ వ్యాధులకు చికిత్స, వైద్య సలహాలు, రక్త పరీక్షలు, ఉచిత మందులు పొందారు. దీర్ఘకాలిక వ్యాధులు సహా పలు ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. అద్దంకిలో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు కార్యక్రమానికి సన్నాహకాల్లో భాగంగా మార్కాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టణ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి సహా క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రతి క్లస్టర్ వారీగా ఏర్పాటు చేసుకోమని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం ప్రతి క్లస్టరు వాళ్ళ పరిధిలోని బూత్ స్థాయి, యూనిట్ స్థాయి మొత్తాన్ని సమీకరించి తెలుగుదేశం పార్టీ సైనికులను మొత్తం ఒక చోటికి చేర్చి దీంట్లో ప్రధాన భూమికగా మహిళలు స్త్రీ శక్తిని కూడా మేల్కొల్పి దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోగ్రాం రూపకల్పన చేయడం, అందరూ ఈ 2 దినాలు ఒక ఇది చేసుకుంటూ ఆ గ్రామాల్లో కానీ ఆ వార్డులలో కానీ ఆ బూత్ లెవెల్లో ఎవరైతే మన 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను భుజానెత్తుకొని మోస్తున్నారో ప్రతి కార్యకర్తని ఈ మహానాడికి ప్రత్యేకంగా ఆహ్వానించి స్త్రీశక్తిని కూడా ఆహ్వానించి మాజీ మండలాధ్యక్షులైతేనేమి, మాజీ జెడ్పీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ పదవులను అలంకరించినటువంటి 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఈ మహానాడు కార్యక్రమానికి సమాయత్తపరిచే విధంగా పాల్గొనే విధంగా మీరందరూ ఈ రోజు నుంచే రేపు 27, 28 తేదీ జరిగినటువంటి మన పార్టీ మహానాడు కార్యక్రమానికి నిర్మాణాత్మకంగా
ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావంతో పొదుపు చర్యల్లో భాగంగా డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నెల్లూరులో జరగాల్సిన మహానాడును రద్దు చేసి రాష్ట్రంలోని 1875 క్లస్టర్లలో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కార్యకర్తలకు ఆహారం, త్రాగునీరు అందించడంతో పాటుగా 2 రోజుల పాటు మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపడతామన్నారు. డిజిటల్ మహానాడును విజయవంతం చేస్తామని నేతలు తెలిపారు. పోలిట్ బ్యూరో సభ్యులు కింది నుంచి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం చర్చించి నెల్లూరులో త్రాగునీరు అందించడంతో పాటుగా 2 రోజుల పాటు మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపడతామన్నారు. నాడును విజయవంతం చేస్తామని నేతలు తెలిపారు. పోలిట్ బ్యూరో సభ్యులు కింది నుంచి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం చర్చించి నెల్లూరులో పెట్టాలనుకున్నటువంటి మహానాడుని హైబ్రిడ్ ఐడెంటిటీ మోడ్లో క్లస్టర్ స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు పొలిట్ బ్యూరో నిర్ణయం మేరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఎండలు ఉన్నాయి, పల్లెటూళ్ళలో ఎక్కడ మహానాడు ఎలా జరుగుతుంది, ఇంతకుముందు మనం మినీ మహానాడు చేసుకున్న మండల స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా 2 రోజులు కూడా
ఈ మహానాడుని కార్యకర్తల అభిప్రాయాల్ని కింద నుంచి పైకి సేకరించి మహానాడులో ఎలాగైతే కార్యకర్తలు ప్రతినిధులు స్పందిస్తారో అలాగా వీరి యొక్క స్పందన స్థాయిలో జరిగే మహానాడుని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి రోజు ఎన్టీఆర్ చిత్రపటానికి విగ్రహానికి కానీ పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేసి పార్టీ జెండా కార్యక్రమం చేపట్టాలని, అదేవిధంగా రెండవ రోజు ఎన్టీఆర్ విగ్రహాలకి పూలమాలలు వేసుకొని మీటింగ్ అటెండ్ అయ్యి పూర్తి చేయాలని చెప్పేసి జిల్లా కార్యవర్గ సభ్యులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాల్లో పాల్గొని అన్నింటినీ కూడా పర్యవేక్షించి కేంద్ర పార్టీ కార్యాలయానికి అనుసంధానించుకోవడానికి ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా కూడా దీని ప్రత్యేకమైనటువంటి కోఆర్డినేషన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని తెలియజేస్తున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారి 216పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పొట్టి సుబ్బయ్య పాలెంకు చెందిన దోనిపూడి రమేష్ సైకిల్పై ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన గ్లామర్ ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ఉన్న వ్యక్తికి కాలుకు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నంలో సంగీతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వినూత్న కథతో ప్రేక్షకులను అలరించిందని హీరో అయాన్ తెలియజేశారు. మద్దెలపాలెం సిఎంఆర్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర బృందం ప్రేక్షకులతో ముచ్చటించింది. జూన్ 11న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను ఆదరించాలని కోరారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రూపొందించిన హలో బాసు గీతాన్ని ఈ సందర్భంగా ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడికి కొత్త అనుభూతినిస్తుందంటూ నటీనటులు పేర్కొన్నారు. ఉంది. వైజాగ్ నుంచి ఒక అబ్బాయి పుట్టి పెరిగి సినిమాలో ఒక ఆడియన్స్ గా చూసి అలాంటి ఒక అబ్బాయి సంగీతం అన్న ఒక మూవీలో ఒక హీరోగా వస్తున్నాడు అంటే నాకైతే అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది. అండ్ వైజాగ్ వాళ్ళందరికీ ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా పేరు అందరికీ థ్యాంక్ యూ, ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు. అండ్ అందరికీ వైజాగ్ వాళ్ళందరికీ చెప్పేస్తున్నాను, సంగీతం జూన్ 11కి రిలీజ్ అవబోతుందండి. తప్పకుండా మీ ఫ్యామిలీస్తో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని ఆనందించేలాగా ఒక కథ ఇది. అండ్ ఆ కథని మీరందరూ యాక్సెప్ట్ చేసి వచ్చే మూవీలో నేను హీరోగా రావడం అన్నది నేను అది మాటల్లో నేను చెప్పలేను అనుకుంటా. అంటే మీరు చూస్తే సింగ్ గీతం అని ఉంది అందులో. సో సింగ్ అంటే పాడటం, గీతం అంటే ఒక పాట. సో పాట పాడదాం అన్న లెవెల్లో ఉంటుంది. అండ్ ఇండియాలో ఇంతవరకు నాకు తెలిసి కాదు, ఇండియాలో ఎవరు చేయలేదు ఇలాంటి మూవీ. అది తెలుగు మూవీ అవ్వడం అంటే ఇండియాలో ఎప్పుడు చేయనది ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీలో చేయడం అన్నది మీరు అందరూ చూడబోతున్నారు. అండ్ చాలా చాలా బాగుండబోతుంది, ఎంజాయ్ చేయబోతారు. అది నేను చెప్పలేనండి, సింగర్ కాదా అని చెప్పలేను. బట్ మీరు దానికి మూవీ చూస్తే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇప్పుడు చెప్పేస్తే మీకు. శ్రీశైల దేవస్థానంలో పరిపాలనా అంశాల పరిశీలనలో భాగంగా ఈవో శ్రీనివాసరావు అన్నప్రసాద వితరణ భవనంలోని విరాళాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అన్నప్రసాద వితరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. శివసేవకుల సేవలను విరివిగా వినియోగించుకోవాలని, భక్తులతో మర్యాదగా మెలగాలని సూచించారు. ప్రతి హాల్లో వడ్డన సజావుగా జరిగేలా ఉండాలన్నారు. తాజా కూరగాయలతో రుచికరంగా ప్రసాదం తయారు చేయాలని, వంటశాల హాల్లో శుచి శుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో కలెక్టరేట్ మరియు ఎస్పీ కార్యాలయాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా శ్రీనివాసరావు తెలిపారు. టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయడంతో పాటుగా సహకరించిన సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం నందు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కారణం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ రోజున బాపట్ల జిల్లా కలెక్టరేట్కి మరియు ఎస్పీ ఆఫీస్కి జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకోవటానికి ఫిర్యాదు చేయడానికి ఎండ తీవ్రతను లెక్క చేయకుండా ఇక్కడికి వస్తూ ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని వారికి మా వంతుగా ఆర్గనైజేషన్ ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందని ఈ మజ్జిగను పంపిణీ కార్యక్రమం మా సభ్యుల యొక్క అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటమైంది. ఈ మజ్జిగ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ కూడా ఒక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇతర ప్రాంతాల నుంచి అటు పెద్దవారు, ఇటు యువకులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. స్పందన కార్యక్రమానికి తమ ఫిర్యాదులు అందజేయడానికి వాళ్ళందరికీ మా చేతనైనంత సాయం చేయడానికి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో వేసవి సెలవులు ప్రభుత్వ సెలవు దినం కావడంతో శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా దేవస్థాన ఈవో శ్రీనివాసరావు తెలిపారు. క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు వేడిపాలు, కట్టు పొంగలి, పులిహోర, పెరుగన్నం, మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు అందజేస్తున్నట్లుగా చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్షేత్రంలోని పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఉదయం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రత్యేక సేవల అనంతరం దర్శనాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. We will take updates. Keep watching Event with Telugu News.